హాయ్! హలో! వెల్కమ్ టు మూవీ దునియా. మనలో చాలా మందికి మూవీస్ అంటే చాలా ఇష్టం. దాంట్లో ప్రతి సెకండ్ ఇంట్రెస్టింగ్‌గా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని పెంచేవి థ్రిల్లర్స్ ఒక్కటే. సో, అలాంటి థ్రిల్లర్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నంబర్ 1 'ఘటికాచలం' డైరెక్టెడ్ బై అమర్. స్టారింగ్ నిఖిల్. ప్లాట్ చూసుకుంటే కౌశిక్ ఒక మెడికల్ స్టూడెంట్. తనకి సడెన్‌గా ఎవరో మాట్లాడుతున్నట్టు వినబడుతుంది. బట్ మనిషి కనబడడు. అది ఎలా పాసిబుల్? ఏంటి రీజన్ అనేది మూవీలో చూడండి. మొత్తం మూవీ చూసాక నాకు చాలా బాగా నచ్చింది మూవీ. అంటే ఒక్కో సీన్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు మూవీలో. అలా చాలా బాగా అనిపించింది మూవీ. మెయిన్ లీడ్ కూడా చాలా యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. దాంట్లో 100% ఎఫర్ట్స్ పెట్టేసాడు. అండ్ రాసుకున్న సీన్స్ కూడా చాలా ఇంటెన్సిటీగా ఉంటాయి. ప్లస్ టేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంటది. దానివల్ల ఒక యూనిక్ మూవీ చూస్తున్నామని ఫీలొస్తది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అయినా కానీ అందరూ బాగా యాక్ట్ చేశారు. మళ్ళీ సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో కూడా ఎక్కడ తగ్గలేదు. స్టార్ట్ టు ఎండ్ నాకైతే బాగా నచ్చింది మూవీ. వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ అనిపించింది. అంటే హీరో అలా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి రీజన్ ఓల్డ్ అయినా కానీ, అది కాకుండా మిగతా మూవీ అంతా బావుంటుంది. ఆ రీజన్ కూడా సిల్లీగా ఉండదు. బట్ రొటీన్‌గా ఉంటుందంతే. మొత్తానికి మూవీ అయితే బావుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. డెఫినెట్‌గా డిసప్పాయింట్ అయితే అవ్వరు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 2 'లెవెన్' డైరెక్టెడ్ బై లోకేష్. స్టారింగ్ నవీన్ చంద్ర. ముందుగా ప్లాట్ చూసుకుంటే కొన్ని హత్యలు జరుగుతాయి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళందరికీ ఒక ట్విన్ ఉంటాడు. అది కామన్ పాయింట్ ఈ హత్యల్లో. వాళ్ళని ఎవరు చంపారు? రీజన్ ఏంటి అనేది మూవీలో చూడండి. మూవీ మాత్రం చాలా బావుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాబట్టి ట్విస్ట్‌లు మనం ఎక్స్‌పెక్ట్ చేయనివి రావాలి. అలానే ఉంటాయి మూవీలో కూడా. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయము ఆ ట్విస్ట్‌లయితే. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మరి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఎందుకు పెట్టావురా అని డౌట్ రావచ్చు. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ కొంచెం బోరింగ్‌గా ఉంటుంది. అదొక్కటే మైనస్ పాయింట్ మూవీకి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మూవీ పరిగెడుతది. ఇంకా యాక్టింగ్ వైస్ అందరూ ఈక్వల్‌గా డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. మొత్తానికైతే యాక్టింగ్ వైస్ అండ్ స్టోరీ వైస్ మూవీ చాలా బావుంటుంది. మనకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌లో కావాల్సింది మెయిన్‌గా 3 థింగ్స్. ఒకటి ట్విస్ట్‌లు. మనం ఎక్స్‌పెక్ట్ చేయనివి వస్తే చాలా ఎక్సైట్ అవుతాం. ఇంకోటి డ్రామాని బిల్డ్ చేయడం. క్యారెక్టర్‌కి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి. లైక్ ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్. ఇంకోటి ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్తేనే స్టోరీ బావుంటుంది. ఈ థింగ్స్ వర్కౌట్ అయ్యాయి కాబట్టే మూవీ బావుంది. మొత్తానికి మూవీ అయితే చాలా బావుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 3 బ్లైండ్ స్పాట్. డైరెక్టెడ్ బై రాకేష్ వర్మ. స్టారింగ్ నవీన్ చంద్ర అండ్ రాశి సింగ్. ప్లాట్ ఏంటంటే దివ్య అనే ఒక అమ్మాయి చనిపోతుంది. తను చనిపోయిందా? లేదా ఎవరైనా చంపేసారా? అనేది విక్రమ్ అనే అతను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మూవీ మొత్తం డీసెంట్‌గా ఉంటుంది. కానీ ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసాం అనుకుంటాం. ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్ వస్తుంది అప్పుడే. అది బాగా నచ్చింది నాకు. మధ్య మధ్యలో కొంచెం బోరింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ కొంచెం ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక చాలా బావుంటుంది మూవీ. లెంతీ ఫీల్స్ అయితే అస్సలు రావు. ఎందుకంటే ఈ మూవీ ఉన్నది 1 ½ అవరే. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. ఒక 7-10 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే మొత్తం కలిపి. అంతకు మించి అస్సలుండరు. అలా ఉండేసరికి మనకి అన్ని క్యారెక్టర్స్ పైన డౌట్ క్రియేట్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే మూవీ గ్యారంటీగా నచ్చుతుంది. కానీ మూవీలో ఒక్కటే మైనస్ పాయింట్. కొన్ని కొన్ని సీన్స్ ఇరిటేటింగ్‌గా ఉంటాయి. అదొక్కటి ఇగ్నోర్ చేసి లాస్ట్ వరకు చూడండి. నచ్చుతుంది మూవీ అప్పుడైతే. మొత్తానికి మూవీ అయితే బావుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అవైలబుల్ ఇన్ తెలుగు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 4 'అన్వేషి' డైరెక్టెడ్ బై విజయ్ ఖన్నా. స్టారింగ్ విజయ్ ధరన్ అండ్ అనన్య నాగల్ల. ప్లాట్ ఏంటంటే విక్రమ్ అను అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అను వాళ్ళ విలేజ్‌కి వెళ్ళాక అక్కడేదో మిస్టీరియస్‌గా జరుగుతుంది అని ఒక డౌట్ వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఏంటి? అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీలో థ్రిల్లర్ కాకుండా అక్కడక్కడ లవ్ స్టోరీ ఉంటది. బట్ అది థ్రిల్లింగ్ సీన్స్‌ని ఏం డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే లవ్ స్టోరీని మరీ ఎక్కువ స్ట్రెచ్ చేయరు. అండ్ బీజీఎం వల్ల చాలా ఇంటెన్సిటీ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఏదో మిస్టీరియస్‌గా జరగబోతుందని ఫస్ట్ నుండే ఒక రకమైన ఫీల్ క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ నీట్‌గా ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 మినిట్స్ కొంచెం స్లోగా ఉంటది. దాని తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ క్లైమాక్స్‌లో ట్విస్ట్ గెస్ చేయలేదు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే 'విక్రమ్' రోల్‌లో యాక్ట్ చేసిన విజయ్ ప్రతి సీన్‌లో ఒక్కో ఎక్స్‌ప్రెషన్ చాలా బాగా ఇచ్చాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మొత్తానికి మూవీ అయితే బావుంటది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 5 మిస్సింగ్. డైరెక్టెడ్ బై శ్రీని జోషిలా. స్టారింగ్ హర్ష అండ్ మిషా నరంగ్. ప్లాట్ ఏంటంటే ఇద్దరు కపుల్స్ కార్‌లో వెళ్తుంటే అనుకోకుండా అవుతుంది.
దాంట్లో హీరో బ్రతికే ఉంటాడు. రికవర్ అయ్యాక అయిన ప్లేస్‌కి వచ్చి చూస్తే అక్కడ కారుండదు, హీరోయిన్ ఉండదు. అండ్ పోలీసులు కూడా ఇక్కడ ఏం ఇన్సిడెంట్ జరగలేదు అంటారు. అదెలా పాసిబుల్? నెక్స్ట్ ఏం జరిగింది అనేది మూవీలో చూడండి. మూవీ మొత్తం చూసాక నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుందంతే. అంటే ఫస్ట్ హాఫ్‌లో సస్పెన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఉండే మూవీ, సెకండ్ హాఫ్‌లో స్లో అయితే కొంచెం బోరింగ్‌గా ఉంటది. బట్ ఎట్ లాస్ట్ మూవీ నచ్చుతుంది. డీసెంట్ వాచ్ అయితే ఈజీగా అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ అందరూ డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. మరీ ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్‌లున్నాయి. ఎక్సలెంట్ సినిమా అనను. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అవి ఇగ్నోర్ చేస్తే నచ్చుతుంది మూవీ. మొత్తానికి మూవీ అయితే డీసెంట్ వాచ్. ప్లాట్ నచ్చితే మూవీ చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా! అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 6 కలియుగం 2064 డైరెక్టెడ్ బై ప్రమోద్ సుందర్. స్టారింగ్ శ్రద్ధా శ్రీనాథ్ అండ్ కిషోర్. ప్లాట్ ఏంటంటే ఫ్యూచర్‌లో అంటే 2064లో జరిగే స్టోరీ ఇది. తినడానికి ఫుడ్ లేనప్పుడు పీపుల్ ఎలా సర్వైవ్ అయ్యారు? ఏం చేశారు? అనేది స్టోరీ. మూవీ మొత్తం చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. అంటే చాలా కొత్తగా ఉంది మూవీ. బట్ ఎక్కడో కొన్ని సీన్స్ బోరింగ్‌గా ఉంటాయి. కానీ మొత్తం మూవీ కంప్లీట్ చేశాకైతే ఒక యూనిక్ ఫిల్మ్ చూసామనే ఫీల్ ఉంటది. ఆ సెటప్ అదంతా కొత్తగా ఉంటది. అండ్ ఆ సెటప్ కూడా మంచిగా సెట్ అయింది. అండ్ పీపుల్ ఫుడ్ కోసం ఏ స్టేజ్‌కి వెళ్లారు అనేది చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అంటే అది రైట్ అని అనట్లేదు. బట్ చూపియడం పవర్‌ఫుల్‌గా చూపించారని చెప్తున్నా. మళ్ళీ మూవీలో మనుషులు 2 గ్రూప్స్‌గా డివైడ్ అయినట్టు చూపిస్తారు. ఆ గ్రూప్స్ నేమ్స్ అండ్ మేక్ ఓవర్ అయినా చాలా కొత్తగా ఉంటది. అంటే ఫ్యూచరిస్టిక్ ఉంటది మొత్తం. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ మూవీలో కూడా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి కూడా స్టోరీకి యూజ్ అయ్యే క్యారెక్టర్సే. మెయిన్‌గా శ్రద్ధ అండ్ యాక్టర్ కిషోర్. వీళ్ళిద్దరైతే చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తానికి మూవీ అయితే బావుంటుంది. వన్ టైమ్ వాచబుల్. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్. నెంబర్ 7 'అస్' డైరెక్టెడ్ బై జోర్డన్ పీలీ. స్టారింగ్ విన్‌స్టన్ డ్యూక్ అండ్ లుపితా. ప్లాట్ ఏంటంటే విల్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఒక హౌస్‌లో ఉంటారు. ఆ హౌస్‌కి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రెడ్ డ్రెస్‌లో వచ్చి వాళ్ళని భయపెడతారు. తర్వాత ఏమైంది? వాళ్ళెవరు అనేది మూవీలో చూడండి. మూవీ కొంచెం స్లోగా వెళ్ళినా కానీ థ్రిల్లర్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్‌లా ఉంటది. అలా ఉండేసరికి మూవీ నచ్చేస్తుంది మనకి. అంటే నార్మల్ థ్రిల్లర్స్ లాగా అస్సలుండదు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నాం అనే ఫీల్ ఫస్టే వచ్చేస్తుంది. కానీ ఒక్కటే మైనస్ పాయింట్. కొంచెం స్లోగా వెళ్తుందంతే. అదొక్కటి మైనస్ తప్ప ఇంకేం లేదు. సస్పెన్స్ మంచిగా బిల్డ్ చేస్తారు. థ్రిల్లర్ మోడ్ సెట్ అయింది. ఆ రెడ్ డ్రెస్‌లో ఉన్నవాళ్ళు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అన్నీ బావుంటాయి. ఓన్లీ ఒక ల్యాగ్ తప్ప మూవీలో అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక డిఫరెంట్ మూవీ చూడాలంటే ఈ మూవీ చూడండి. కానీ ఈ మూవీ తెలుగులో లేదు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. ప్లాట్ నచ్చితే మూవీ చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ హాట్‌స్టార్. మొత్తానికి లిస్ట్ అయితే ఫినిష్ అయింది. ఈ వీడియోలో 7 మూవీస్ సజెస్ట్ చేశాం. ఇంకా ఏమైనా మూవీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.